నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే మహబూబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు స్వచ్ఛమైన విత్తనాలు, పురుగు మందులు విక్రయించాలని షాపు యజమానులను ఆదేశించారు. రైతులు విత్తనాలు, ఫర్టిలైజర్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత షాపుల నుండి బిల్లులు తీసుకుని పంటలు చేతికొచ్చే వరకు ఆ బిల్లులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని సమాచారం వచ్చినా, అనుమానం ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ తనిఖీల్లో టౌన్ సిఐ దేవేందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. స్టార్టింగ్ నుంచి అక్కడ వర్షం స్టార్ట్ అవుతుంది. లేదు వర్షాకాలం ఆఫీస్ తనిఖీలు చేస్తున్నారు. అంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతులు సీడ్ సీజన్ కాబట్టి అందరు రైతులు విత్తనాలు కొనుక్కుంటున్నారు కాబట్టి ఓన్లీ ధృవీకృత షాపులో కొనుక్కోవాలి. తర్వాత ఈ షాప్స్లో కూడా అన్ని ఇన్వాయిస్లు, తర్వాత లాట్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కంపెనీల నుంచి కూడా కరెక్ట్ విత్తనాలు కొంటున్నారా లేదా అనే ఉద్దేశంతో వెరిఫికేషన్ చేస్తున్నాము. ఈ వెరిఫికేషన్లో ఇప్పటికైతే మాకు నోటీసులో ఏమి రాలేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, రెండో వైపు గ్రామం వారీగా మా వ్యవసాయ విస్తరణాధికారులు రైతులు ఓన్లీ షాప్స్లోనే విత్తనం తీసుకోవాలి, తర్వాత ఎవరైనా ఊళ్ళో వచ్చి విత్తనం అంతా తీసుకోవద్దు, మోసపోవద్దని ఆల్రెడీ మీ గ్రామం వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు క్యాంపు ప్రతి ఊళ్ళో చెప్పడం జరుగుతున్నది, గ్రామాలలో మీటింగ్ పెట్టి. కాబట్టి ఇది గమనించి రైతులు ఆలోచించాలి. ముఖ్యంగా ఎక్కడ ఎవరైనా చెప్తే మోసపోయి విత్తనం తీసుకోవద్దు. వేరే ప్లేస్ నుంచి కూడా విత్తనం తీసుకురావద్దు. ముఖ్యంగా గుంటూరు, తర్వాత వేరే ప్లేసెస్ నుంచి విత్తనం తీసుకొచ్చి విత్తనం వేస్తే మాత్రం రైతులు మోసపోయే అవకాశం ఉంటుంది. మీకు అడిగే రైట్ ఉండదు. కాబట్టి ఇక్కడ మన ఏరియాలోనే లైసెన్స్ ఉన్న షాప్స్లోనే కొనుక్కుంటే మంచిదని రైతులకు. ఈ కాడ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ మన అట్లా మీరు అంటున్నారనే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ కూడా అన్నీ చూస్తున్నారు ర్యాండమ్గా. నా మాత్రం అంటూ ఏం లేదు, కరెక్ట్గానే చేస్తున్నాము. రైతుల కోఆపరేషన్ అవసరం. వీళ్ళు రైతులు ఏంటంటే వేరే కాడ నుంచి విత్తనం తేవద్దు, ఊళ్ళో వచ్చి విత్తనం అమ్మితే కొనొద్దు. అది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఇద్దరి మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ ట్రేస్ చేయడం అంటే వాళ్ళు మాకు చెప్తేనే, కంప్లైంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. అది చెప్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. అట్లా మోసపోతే అని కాదు, కొనకుండా వాళ్ళు ఉండాలి. కొనొద్దు అని చెప్తున్నాము. నువ్వు షాపులనే కొనండి, వేరే కాడ వచ్చి నీకు ఇంటికాడ వచ్చి నీకు ఇస్తా అంటే కొనొద్దు. అది ఎట్లా తెలుస్తుంది? వేరే కాంచి తేవద్దు. వేరే ప్లేస్ నుంచి తెస్తే ఎట్లా తెలుస్తుంది మనకు? గుంటూరు నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు, అట్లా తేవద్దు అనేది రైతులకు విజ్ఞప్తి. నీకు షాపులో కొంటే అడిగే రైట్ ఉంటుంది.